ఇప్పుడు అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. అమలు చేయడానికి డబ్బులు లేక చెప్తున్నారా? లేదంటే ఎన్నికల్లో అదొక స్ట్రాటజీగా మాట్లాడి ఇప్పుడు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ నైజమే ఇది కదా. ఇప్పుడు మీరు ఆయన 99లో హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. 99 నుంచి 2004 దాకా ఏ ఒక్క పథకాన్ని అమలు చేశాడా? 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాడు 99 మేనిఫెస్టో మీరు చూసుకుంటే. సో 2004లో ప్రజలు నమ్మలా. సో 2009లో కూడా చాలా చెప్తాడు, నగదు బదిలీ చేస్తా అన్నాడు అవి, కానీ నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి వద్దులే చంద్రబాబు నాయుడు అని నమ్మలేదు. కానీ తర్వాత రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాడు, నేను మారిపోయిన చంద్రబాబు నాయుడిని, అంత ముందులా అంటాడు కాదు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, మొత్తం ఒక 650 లిస్టు చదివాడు. అరే రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞుడు, పైన ఆల్రెడీ మోడీతో కలిసి ఉన్నాడు, సో ఇవన్నీ చేస్తానంటున్నాడు కదా, జగన్ గారు ఎవరితో కలిసి లేడు కదా ఏ పార్టీతో, సో పైన కూడా మోడీ వచ్చేటట్టున్నాడు కదా అని అప్పుడు అధికారం ఇచ్చారు. ఇచ్చినాక ఏమని చేశాడా? సేమ్. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు, ఈసారి చంద్రబాబు నాయుడు మాట ఎటు నమ్మరు కాబట్టి దానికి తోడు పవన్ కళ్యాణ్ నేతను తీసుకొని వచ్చాడు, యాడ్ చేసుకుని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేతనికి ఎప్పుడు అధికారంలోకి వచ్చి ఇట్లా చేసింది ఏం లేదు కాబట్టి, సో కొత్తగా వస్తానంటున్నాడు కదా, నాది హామీ దీనికి అంటున్నాడు. ఇద్దరు పెద్ద ఫోటోలు వేశారు మేనిఫెస్టోలు, ఇద్దరు ఫోటోలు వేసి ఇద్దరు కలిపి మేనిఫెస్టోని ఆవిష్కరించి ఇలా సూపర్ 6తో పాటు పవన్ కళ్యాణ్ హామీలు ఏది 500 మందికి ప్రతి నియోజకవర్గంలో 10 లక్షలు ప్రతి సంవత్సరం, ఏది సంవత్సరానికి 500 మందికి నియోజకవర్గంలో 10 లక్షలు ఇస్తాను, 175 నియోజకవర్గాలు ఇవి అన్న మొత్తం ఆ లిస్ట్ అంతా ఉంది కాబట్టి మేనిఫెస్టోలో. సో నమ్మారు ప్రజలు. ఇప్పుడేంటి, ఇప్పుడు అవసరం ఏముంది, ఎవరినైనా చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయగలుగుతారా? బరి తెగించేశాడు ఓపెన్గానే బరి తెగించేసి, నన్ను ఏమన్నా చేయగలడా, నేను చేయలేని ఇవి, డబ్బులు ఉన్నప్పుడు చేస్తా, ఎప్పుడు వస్తాయి సార్ డబ్బులు అని అడిగితే ఆర్థిక వృద్ధి 15% 2047 అంటున్నాడు. అంటే 2047 దాకా అవ్వా? అసలు 2047 దాకా ఈయన ఉండాలి కదా, 4 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, 4 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా సార్. 2047లో ఆర్థిక వృద్ధి 15% అయినాక అప్పుడు చేస్తాడంట. ఈయనకి రేపు 4/20/2025 వస్తే ఈయన వయసు 75 ఏళ్ళు. ఆయన చెప్పే లెక్క ప్రకారం ఏంది, 99 ఏళ్ళు ఈయన వయసు వచ్చినప్పటికి ఈ సూపర్ 6 హామీలు ఇస్తాడంట. అసలు ఎవడో ఏం మాట్లాడుతున్నావు, కనీసం ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? అదేమంటే ఏమంటాడు, అసలు వీటన్నిటికీ కారణం జగన్ గారు అంటాడు. ఏది నువ్వు ఎందుకు చేయలేకపోయావు చెప్తున్నాడు ఆయన. కానీ మీ ఒంట్లో ఎందుకు ఆరోగ్యం బాగాలేదు ఏందని అన్నావు అనుకో, జగన్ గారు కారణం అంటాడు. సార్ మీ ఇంట్లో ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎన్ని గొడవలు అవుతున్నాయి, జగన్ గారు కారణం అంటాడు. సార్ మన దావోస్ వెళ్ళారు కదా, ఒక కంపెనీ కూడా రాలేదు, జగన్ గారు కారణం అండి. సార్ ఎందుకు ఈ పథకాలు ఇవ్వట్లేదంటే జగన్ గారు కారణం అండి. అన్నిటికీ జగన్ గారు కారణం. ఎందుకు కారణం అవుతున్నాడు అన్నిటికీ జగన్? అంటే జగన్ గారు ఓడిపోయినా కూడా వీళ్ళకి జగన్ గారిని చూసి ఎంత భయం ఏర్పడుతుంది అనేది, ఇక లెగిస్తే పడుకుంటే జగన్ గారు గుర్తొస్తున్నారు వీళ్ళకి. అందుకని మాట్లాడితే జగన్ గారు కారణం, జగన్ గారికి మీద నిట్టేస్తున్నారు. జగన్ గారు క్లియర్గా చెప్పాడు కదా, ఇంత బడ్జెట్ ఉంది, సో ఇంత బడ్జెట్లో ఇంత మీరు హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ చేయలేమని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఏంది జగన్మోహన్ రెడ్డి, నేను ఎందుకు చేయలేను, సంపద సృష్టించేస్తా, అసలు మన చూసి కంపెనీలు పరిగెత్తుకొని వస్తాయి, రోజు సంపద సృష్టి పనిలో ఉంటా, అసలు నేను అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తా అని అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏదో ఒక విధంగా వచ్చిన తర్వాత డే 1 నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు ఏమని, అసలు అప్పులు చాలా అయిపోయినాయి, అసలు మేమేం చేయలేము ఇప్పుడు అని. అది తప్పుడు ప్రచారమే కదా. ఎందుకంటే వీళ్ళు చెప్పినప్పుడు అప్పు ఎంత, 14 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినప్పుడే వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇవన్నీ చేస్తాం సూపర్ 6తో పాటు అనేక హామీలు ఇచ్చారు. కానీ 14 లక్షల కోట్ల అప్పు లేదు. ఉన్నాయి విద్యుత్ అప్పులు అన్నీ తీసుకున్నా కూడా 7,5 లక్షల కోట్ల లోపే. ఏది విద్యుత్ రంగ అప్పులు, విద్యుత్ సంస్థల అప్పులు అన్నీ చూసినా కూడా ఏది అందరు, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, జగన్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు వారసత్వం అన్నీ కలిపి 7,5 లక్షల కోట్ల లోపు. అంటే సగంలో సగం. 14 లక్షల కోట్లు అన్నప్పుడు ఇన్ని చేస్తామన్నారు, ఇప్పుడు 7,5 లక్షల కోట్లు ఉన్నప్పుడు మరి ఎంతకింత చేయాలి కదా. కానీ ఏం చేసేది లేదు. వాళ్ళు క్లియర్గా చెబుతున్నాడు, బరి తెగించి ఏం చేస్తారా, నేను చెయ్యను, కుదరదు, 2047లో ఆర్థిక వృద్ధి 15% వచ్చినప్పుడు అప్పుడు చూస్తా, అప్పుడు చేస్తా, అప్పుడు నువ్వే అవడవే, అసలు ఇది ఎట్ట పాసిబుల్ అయింది. సో వాడు ఓపెన్గానే చెప్తున్నాడు, మీరేం ఇప్పుడు ఏం చేయలేరు కదా, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ప్రజలు ఇప్పుడు ఏమైనా వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వనన్నాడు, కుదరదు అన్నాడు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, గట్టిగా మాట్లాడితే అవసరమైతే కేసులు పెడతాడు. ఎవరిని వెళ్తారా? మేమన్నా శ్రీలంకలో లాగో బంగ్లాదేశ్లో లాగో ఏమన్నా తిరుగుబాటు ఏమన్నా చేయగలిగిన సత్తా మన దగ్గర ఉందా?